హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. ఈ రోజుల్లో ప్రధానంగా మగవారు పడుతున్న సమస్య ఏంటి అంటే బట్టతల. మగవారిలో అయినా ఆడవారిలో అయినా జుట్టే కదండి అందం. మరి ఆ జుట్టే లేకపోతే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేము తేవడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాము. మీలో చాలామంది బట్టతల మీద హెయిర్ వస్తుందనగానే చాలా రకాల ప్రయోగాలు చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి సరైన రిజల్ట్స్ రాక బాధపడుతున్నారా? ఇంకా కొన్ని యాడ్స్ అయితే చాలా గమ్మత్తుగా ఉంటాయండి. అవేంటంటే మా హెయిర్ ఆయిల్ వాడండి హెయిర్ వస్తుంది, మా కోమ్ వాడండి హెయిర్ వస్తుంది, ఈ రకాల మెడిసిన్స్ వాడండి హెయిర్ వస్తుంది అని చెప్తుంటారు. ఇవన్నీ విని వాడిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ రాక బాధపడుతున్న వారు ఇంకెందరో. వాళ్ళందరి కోసం ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చానండి. ఆ ప్రాసెస్లో మీరు పోగొట్టుకున్న జుట్టు కేవలం 1 అవర్లోనే తిరిగి పొందవచ్చు. ఆ ప్రాసెస్ పేరు నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్. ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా, మనం ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇన్స్టెంట్గా మన క్లయింట్ ఏ హెయిర్ స్టైల్ అయితే కోరుకుందో సేమ్ అదే హెయిర్ స్టైల్ 1 అవర్లో తిరిగి పొందడాన్ని నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ అంటాము. ఇప్పుడు మీకు నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అండ్ ఒక లైవ్ కస్టమర్ తోటి మనం ప్రాసెస్ అంతా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు మన ముందు సురేష్ గారు అయితే ఉన్నారండి. ఈ క్లయింట్కి నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ ద్వారా తన లుక్ని చేంజ్ చేద్దాం. నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్లో మనకి 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఫస్ట్ వన్ బాండింగ్. ఈ బాండింగ్ ప్రాసెస్ గురించి మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాండింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే, మనకు చూసారు కదా ఇక్కడ మొత్తం పల్చ హెయిర్ ఉంది కదా. ఫస్ట్ ఈ పల్చ హెయిర్ని మనం అంతా ట్రిమ్ చేసేస్తాం. ఫస్ట్ ఈ పల్చ హెయిర్ని ట్రిమ్ చేసిన తర్వాత మనం ప్యాచ్కి గ్లూ అండ్ టేప్ 2 పెట్టేసి ప్యాచ్ అనేది ఫిక్స్ చేస్తాం అనమాట. చేసేసి తను ఏ హెయిర్ స్టైల్ అయితే కోరుకుంటే సేమ్ అదే విధంగా హెయిర్ స్టైల్ చేస్తాము. దీనికి సర్వీస్ ఎలా ఉంటుందంటే 25 to 30 డేస్ మధ్యలో మనకి ఎవ్రీ మంత్ సర్వీస్కి అనేది రావాల్సి ఉంటుంది. ఆ 25-30 డేస్ మధ్యలో మనకి గ్లూ అనేది లూజ్ అవ్వడం జరుగుతుంది. ఆ లూజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. లూజ్ అయినప్పుడు ఎవ్రీ 25 to 30 డేస్ మధ్యలో మనం సర్వీస్కి అనేది రావాల్సి ఉంటుంది. దీన్నే మనం బాండింగ్ ప్రాసెస్ అంటాము. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి టేపింగ్ మెథడ్ అండి. సో ఇప్పుడు బాండింగ్ మెథడ్లో మనం గమ్ అండ్ టేప్ యూస్ చేస్తాం కదా. టేపింగ్ మెథడ్లో ఓన్లీ టేప్ అనేది యూస్ చేస్తాము. మీరు ఇంట్లోనే వీక్కి 1 టైం టేప్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే దూరంగా ఉండి ఎవ్రీ 1 మంత్కి మనం సర్వీస్కి అయితే స్టూడియోకి విజిట్ అవ్వలేరు అనుకునే వాళ్ళు టేపింగ్ మెథడ్ని చూస్ చేసుకుంటారు. మీరు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వచ్చి మీరు కెమికల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి క్లిప్పింగ్. ఈ క్లిప్పింగ్ ఏంటంటే, మనం ఇందాక బాండింగ్ టేపింగ్లో పల్చగా ఉన్న హెయిర్ని ట్రిమ్ చేసాం కదా. ఈ క్లిప్పింగ్లో అవసరం లేదండి. ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా క్యాప్ లాగా పెట్టుకోవచ్చు. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే, ఎవరైతే పర్మనెంట్గా 30 డేస్ ఉంచుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఎలా అంటే, వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని నైట్ టైం తీసుకోవచ్చు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని ఈజీగా తీసుకోవచ్చు. మీరే ఇంట్లో సెల్ఫ్గా క్యాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఫ్రంట్ హెయిర్ ఉండదు కాబట్టి జస్ట్ ముందు ఒక టేప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎవ్రీ మంత్ సర్వీస్కి రానవసరం లేదు. ఒక 2 to 3 మంత్స్కి మీకు కుదిరినప్పుడు వచ్చి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ కెమికల్ వాష్ కూడా ఎందుకు రావాలి అంటే, మీరు కెమికల్ వాష్ చేయించుకుంటే మీ ప్యాచ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మీరు కెమికల్ వాష్ చేయించుకుంటే సరిపోతుంది. దీన్నే మనం క్లిప్పింగ్ ప్రాసెస్ అంటాము. సో 4th ప్రాసెస్ వచ్చేసి వీవింగ్ మెథడ్ అండి. వీవింగ్ మెథడ్ అంటే ఇప్పుడు ఈ సైడ్కున్న హెయిర్ని మొత్తం థ్రెడ్తో అనేది అల్లుతారు. సో ప్యాచ్కున్న హెయిర్ని ఇప్పుడు మనం అల్లిన హెయిర్ని రెండింటిని మిక్స్ చేసి అల్లడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్లో మనం 3 to 4 మంత్స్కి ఒకసారి సర్వీస్కి వస్తే సరిపోతుందండి. ఎవ్రీ మంత్ సర్వీస్కి రాలేను అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అనేది చూస్ చేసుకుంటారు. ఇవే అండి నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్లో ఉండే 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఇప్పుడు ఈ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్లో క్లయింట్ చూస్ చేసుకున్న ప్రాసెస్ వచ్చేసి క్లిప్పింగ్. క్లిప్పింగ్ ప్రాసెస్ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే, సార్ కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటారంట, అంటే ఎవ్రీ మంత్ సర్వీస్కి రావడానికి పాసిబుల్ అవ్వదంట. సో క్లిప్పింగ్ ప్రాసెస్ని చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ క్లిప్పింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారో, ఈ క్లిప్పింగ్ ప్రాసెస్ అయిపోయాక అవుట్లుక్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.
లైవ్ కస్టమర్కి హెయిర్ ప్యాచ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. దీన్నే మనం నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటాం. ఒకసారి మీరు గమనించండి, తనకు ఫ్రంట్ నుంచి కూడా సైడ్ నుంచి కూడా ఏమాత్రం ప్యాచ్ ఫిక్స్ చేసినట్టు కాకుండా తన ఒరిజినల్ హెయిర్తో పాటు ప్యాచ్ హెయిర్ అనేది మిక్స్ అయిపోయింది. ఇదంతా కూడా ఒరిజినల్ హ్యూమన్ హెయిర్తో తయారు చేయబడిన ప్యాచెస్ అండి. అలా అని ఈ ప్రాసెస్ కాస్ట్లీ ఉంటుందని అనుకోకండి. మా ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 6,999 ప్రైస్కి కలిగి ఉండడం జరుగుతుంది. మీకు డెమో నచ్చినట్లయితేనే ప్యాచ్ అనేది ఫిక్స్ చేయించుకోవచ్చు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము అంటే డెమో చూపించినప్పుడే మీకు 80 to 90% లుక్ అనేది చేంజ్ అవుతుంది. ఫ్రీ డెమో అంటున్నారు. ఫ్రీ డెమో చూసుకోవాలంటే ఫస్ట్ నియర్లో ఉన్న బ్రాంచ్ చెప్తలేరేందని ఆలోచిస్తున్నారా? మా బ్రాంచెస్ వచ్చేసి దిల్షుక్ నగర్, కుకట్పల్లి, కొండాపూర్, సికింద్రాబాద్. అదేవిధంగా కర్నూలు, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, అదేవిధంగా ముంబై, బెంగళూరులో కూడా మన బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ బ్రాంచ్ అయితే నియర్ అవుతుందో ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు డెమో అనేది చూసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అయ్యే నంబర్పై సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.